ఏమయ్యా బాబు, వర్క్ చేసుకోకుండా ఫుల్ యూట్యూబ్ మీద పడిపోయావు? ఎవడో జానీ మాస్టర్ అంట కొత్తగా న్యూస్ వచ్చింది. ఇంత దరిద్రమైన పార్టీలు అంటాయా, ఏదో కూటమి వచ్చేద్దా పొడిచేద్దా అదన్నారు. మొన్న వాడేమో నందిగం అనే ఒక ఎమ్మెల్యే, ఇవాళేమో జానీ మాస్టరు. అసలు మహిళల పట్ల ఏదో పెద్ద పొడి చేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అన్నారు. మీ నాయకులే చేసేస్తున్నారు ఇలా పట్టుకుని. కూటమి వచ్చి మళ్ళీ 100 రోజులు పండగంట, దేనికో 100 రోజులు పండగ, ఏం పొడి చేశారు, ఏం పీకేశారు అని చెప్పి వచ్చి 100 రోజులు అయింది. ఏమి ఇచ్చారయ్యా మీరు? అమ్మఒడి ఇచ్చారా? మహిళలకు బస్సు టికెట్ ఫ్రీ అన్న రద్దు చేశారా? ప్రత్యేక హోదా అన్న రద్దు చేశారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెచ్చారా? ఏం తెచ్చారు మీరు? మొన్న ఏమో తీసుకొచ్చి బుడవరి గేట్లు ఎత్తేసారు. మొత్తం వైజాగ్ మొత్తం విజయవాడ మొత్తం సర్వనాశనం చేశారు, కంపు చేశారు. అడుగు అన్ని ఒకేసారి అడుగు. ఒకటా రెండా? జనాలు మోసం చేసి ఓట్లు ఎంచుకున్నారు, ఈవీఎంల ద్వారా గెలిచేసి ఓ జబ్బలు తెచ్చేసుకుంటున్నారు. చూడు వాడు ఎవడో జానీ మాస్టర్ అంటే చూడు. జరిగింది అది ఈరోజు మార్నింగ్ జరిగింది. మీరు సాయంత్రం చూస్తున్నారు. సాయంత్రం న్యూస్ మీకు అందే లోపలనే ఆయన్ని పార్టీ నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఆయన అభియోగం మాత్రమే అనుభవిస్తున్నారు, అది కన్ఫర్మ్ కాలేదు. అభియోగానికే అతన్ని తీసి పక్కన పెట్టారు. ఈయనను మొన్న జరిగిన కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన ఇంకొక వీడియో కూడా ఏదో వచ్చినట్టుంది, అతన్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, మీరు గత ప్రభుత్వంలో ఉన్నారు, మీ ప్రభుత్వంలో కూడా జరిగాయి. వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? ఏం జరిగాయి? ఉన్నారు కదా, అందరి గంటలు చూస్తూనే ఉన్నాం, గంటలు చూస్తున్నాము, అర్ధ గంటలు చూస్తున్నాము, అందరి గంటలు ఓపుకునేది కూడా చూస్తూనే ఉన్నాం. ఓకే, వాళ్ళకు మేము ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేసింది, ఎవరైనా ఇలాగ అభియోగాలు వస్తాయనో వాళ్ళని పార్టీ నుంచి పక్కకు పంపించింది. మీరేం చేస్తున్నారు? వాళ్ళని ఎంపీ ప్లేసెస్లను, ఎమ్మెల్యే ప్లేసెస్లను, ఇంకా మంత్రి పదవులలోనూ కూర్చోబెట్టేస్తున్నారు. అలా ఉంది మీ ప్రభుత్వం. ఇంకా 100 రోజుల గురించి వస్తామా? 100 రోజులలో అద్భుతాలు జరిగిపోవడానికి మనము లాభాలలో ఉన్న రాష్ట్రాన్ని చేపట్టలేదు ఈ కుటుంబ ప్రభుత్వం. 13 లక్షల కోట్లను అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని దానిను స్థిరంగా చేసుకోవడానికే చాలా టైం పట్టేలాగుంది. అయినా కూడా ఈ 3 నెలల్లోనే చాలా గొప్ప పనులు చేసుకున్నారు. ఏం చేశారు? మూడు నెలల్లో గొప్ప పనులు ఏం చేశారు? సరే, ముందు అసెంబ్లీ సమావేశాల గురించే మాట్లాడుకుందాం. ఓకే, అసెంబ్లీ సమావేశాలు మీరు ఉన్నప్పుడు ఎలా జరిగేది? నిండు కొండలా ఉండేది. అసెంబ్లీ నుండి జనం ఉండేది, ప్రజా సమస్యలు బాగా జరిగేవి. ఇంకేమి బాగా మంచి సభ ఉండేది కాదు, అది మంచిగా జబర్దస్త్ షో చూస్తున్నట్టు ఉండేది. అలాగా మంత్రి గారిని ముందర కూర్చోబెట్టుకొని అందరికీ మంచి స్క్రిప్ట్ డైలాగులు ఇచ్చేసి అందరి చేత మంచి పాటలు పాడుకుంటూ భజనలు చేయించుకుంటూ పొగడతల సభ ఉండేది. కానీ ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. ఇన్ని రోజులు ఒక బలవంతుడు బలహీనుడిని బెదిరించిన రోజులు చూశారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఆ బలహీనుడికి అండగా ఉన్న ఒక బలమైన నాయకుడిని మీరు చూడబోతున్నారు అధ్యక్ష. ఈ విషయం ప్రతిపక్షానికి మీ ద్వారా తెలియజేస్తూ ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. ఆ బైపాస్ సర్జరీ చేసిన ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష? అది జగన్ అనే కొట్టుకుంటుంది. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. నువ్వు అనుకుంటే అవుద్దు స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అధ్యక్ష. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది అధ్యక్ష. అదే పసుపుతో కలిస్తే జీవించే అక్షంతలు అవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మన ప్రజలు కూడా ఈరోజు పాలతో కలవాలో బొగ్గులో కలవాలో నిర్ణయించుకొని స్వచ్ఛమైన పాల లాంటి మనసున్న జగనన్నతో కలిసి నడిచారు అధ్యక్ష. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? శుక్రవారం కోర్టుకు వెళ్తారు. ఎస్, మా నాయకుడు శుక్రవారం కోర్టుకు వెళ్ళడం వల్లే ఇవాళ 151 సీట్లు వచ్చినాయి. ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడేసి దానికి తగ్గ సొల్యూషన్ ని తీసుకొచ్చేది ఏ లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల తీసే ప్రభుత్వం రావాలన్నాడు. ఈరోజు సభలో కూడా అదే చెప్పారు. శాసనసభలో కూర్చున్న తర్వాత
నేను తప్పు చేసినా కూడా శిక్ష పడాలి, ఏ తప్పు చేసినా ఏ నాయకుడికైనా సరే శిక్ష పడాలి అన్న మాట ఎత్తిన పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా అసెంబ్లీని రన్ చేసుకుంటూ పోతున్నారు. కనీసం మీ నాయకులు అసెంబ్లీ గేట్ దొక్కలేకున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన వాళ్ళు నాకు కనీసము ప్రత్యర్థి హోదా అయినా ఇవ్వండి అని అడుగుతున్నారు. అవునయ్యా, మీరు ప్రతిపక్ష హోదాన్న ఇచ్చారా? మీరు అవమానిస్తలేదా? మీరు హోదా ఒక సాటి ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? హోదా ఇస్తే గన రాదు, తెచ్చుకుంటే వస్తుంది. 11 క్రికెట్ టీంలతో రాదు అది. మంచిగా కనీసం ఒక ఫుట్బాల్ టీం అన్నా ఉండిండాలి, అప్పుడు వచ్చేది. అవును, మీ రంగుల ప్రభుత్వం ఏమైపోయింది? ఉన్నాయా రంగులు? అలాగే రంగుల ప్రభుత్వం అంటే ఎవరి అభిమానం వాళ్ళదే. ఏం ప్రభుత్వం వేయలేదు కదా, కార్యకర్తలు వేసుకున్నారు రంగులు. ఏంటి స్కూల్లో బ్యాగుల మీద కూడా వేశారా? అంటే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అభిమానం మీద చేయించారు. సో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రంగుల మీద ఏదైనా పడిందా? ఉన్న రంగులను అలాగే ఉండించి అన్ని కార్యాలయాలకు అలాగే జరిపిస్తూనే ఉన్నారు. ఈవెన్ పిల్లలు వెళ్ళే స్కూల్ బ్యాగుల మీద కూడా అలాగే జరిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడే ముందు 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 చెప్తే కానీ ఇప్పుడు కాదు, వచ్చి 100 రోజులు అయిందని నువ్వే కదా అంటున్నావు. 100 రోజుల్లో ఏం జరుగుద్దని. మళ్ళీ 100 రోజుల తర్వాత కొత్త బ్యాగులు వస్తాయి, అందులో చంద్రన్న పవన్ అన్న వీళ్ళు వస్తూ ఉంటారు. చూద్ది పేర్ల గురించి అసలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎలా ఉన్నా సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేర్ల సంగతిలో పథకాలకు నాయకుల పేర్లను పెట్టడం అనేది చాలా వరకు దూరం అయిపోయింది. మీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి అన్నతోకతో ఉండాలి. పేరు జగనన్న కాలనీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న డాష్, జగనన్న డాష్. ఎందుకు అలా కామన్గా పేరు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గా చెప్పారు, ఏ రాజకీయ నాయకుల పేర్లే కానీ ఉండకూడదు. నాయకుల పేర్లు లేని పథకాలతో మనం ముందుకెళ్తాము. మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టిన నాయకులను, గొప్ప నాయకులను గుర్తు చేసుకుందాం, అంతేగాని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులను పెట్టుకోకూడదు అని చెప్పారు. అలాంటి ఆలోచన విధానం అనేది ఉందా మీ ప్రభుత్వం? అవునయ్యా, మా జగన్మోహన్ రెడ్డి, మా జగన్ అన్న సొంతంగా పథకాలు తీసుకొచ్చి కష్టపడి ఆయన డబ్బులతోటి సేవ చేస్తారు కాబట్టి ఆయన పేర్లు పెట్టుకున్నాం. ఇట్లా తప్పే ఉంది. జగనన్న మీ జోబుల నుంచి తీసుకొచ్చినవి కాబట్టి గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల నుంచి వచ్చిన డబ్బుతో మళ్ళా ప్రజలకే పడుతున్న పథకాల పేర్లకు మీ అన్న పేరు కానీ మీ తాతయ్య పేరు కానీ పెట్టకూడదు. ఇప్పుడు ఆ పథకం తీసుకొచ్చింది ఎవరు? మా జగన్ అన్న. ఆ పథకం తీసుకొచ్చింది మా జగన్ అన్న కాబట్టి మా పేర్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు గ్రామ సభలను మళ్ళీ ఎప్పుడో మర్చిపోయినటువంటి గ్రామ సభలను పవన్ కళ్యాణ్ గారు తెచ్చారు కాబట్టి పవన్ అన్న గ్రామ సభలను పెట్టుకున్నారా ఏంటి? అసలు మీరు గ్రామ సభలు అంటున్నారు. అసలు గ్రామ సభల వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి ఒకసారి నాకు. గ్రామ సభల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యావత్ ప్రపంచము సభలను పూర్తిగా మర్చిపోయారు. ఈ సభలను ఎందుకంటే మనము ట్యాక్స్ కడుతున్నాము, రైతులు డబ్బులు పే చేస్తున్నారు గవర్నమెంట్కు. ఆ డబ్బులు ఏ విధంగా యూటిలైజ్ అవుతున్నాయి అన్నది ఏ ఒక్కరికి తెలియదు. అక్కడెక్కడో ఆన్లైన్ సిస్టంలో, అక్కడ లేకపోతే ఆఫీస్లో ఉన్న పేపర్లలో మాత్రమే ఉండిపోతుంది. ఈ గ్రామ సభలలో పెట్టుకొని మనకి ఏమి కావాలి, ఎంత డబ్బు చేకూరింది, మన డబ్బు మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది గ్రామ సభ నిర్వహించి దానిలో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి తగ్గట్టుగా గ్రామ సభలో నిర్వహించడమే ఈ ప్రధాన ఎయిమ్. దీన్ని పూర్తిగా యూటిలైజ్ అయ్యేది, మంచిగా యూజ్ అయ్యేది. ఇలాగా యూజ్ అయ్యే ఒక పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తే, అలాంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టి 13,326 గ్రామాలలో మళ్ళీ గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. చెప్పొచ్చే వాళ్ళ వాలంటీర్లు ఎందుకు పెట్టాం? మేము 50 కుటుంబాలకు వాలంటీర్ని పెట్టాం. ఏ సమస్యలు ఉన్నా వాలంటీర్ చెప్పుకునేవారు. వాలంటీర్ వచ్చి డైరెక్ట్ కలెక్టర్తో చెప్పి పనులు చేపించేవారు. మళ్ళీ గ్రామ సభలు అంటే ఏదో అవార్డు అంట, మళ్ళీ దానికి దేనికి చెప్పి ఈ గ్రామ సభలే సరిగ్గా జరిగితే కదా ఆ 5,000కి పనిచేసే వాలంటీర్లు ఎందుకండి? నువ్వు అలా ముందుగా మాట్లాడితే ఇంకేం చెప్తాను చెప్పు ఒకసారి. గ్రామ సభల్లో అదొక రికార్డు. ఎలా అయితే మా జగన్మోహన్ రెడ్డికి బోల్డ్ అనే రికార్డులు ఉన్నాయి. ఉన్నాయి చాలానే ఉన్నాయి. చిన్న డిస్టెన్స్ కూడా హెలికాప్టర్ ని యూజ్ చేసే రికార్డ్ మీకే. బయటికి వస్తే పరదాలు వేసుకొని వెళ్ళే రికార్డ్ మీకే. ఫోటో వరద వస్తే హెలికాప్టర్ లో దిగేసి కింద వరిసేను బయట పరదా వేసుకొని హాయ్ హాయ్ అని చెప్పి ఫోటోస్ తీసుకునే రికార్డ్ మీకే. బయటికి వచ్చాడంటే చుట్టూ ఉన్న చెట్టు నరికే రికార్డ్
జగనన్నకే. 500 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్న రికార్డ్ మీకే. బాత్రూమ్ కోసము దగ్గర 30 లక్షల ఖర్చు పెట్టే రికార్డ్ మీ జగనన్న కోసమే ఉంది. ఇలాంటి రికార్డులు ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ just ఒక ఇప్పుడు మంచి రికార్డు. హెలికాప్టర్లో ఎందుకు వస్తున్నాడు? ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, మళ్ళీ నేను వస్తే 2 గంటలు 3 గంటలు ఇబ్బంది అయిపోద్దని చెప్పి హెలికాప్టర్లో వచ్చేవాడు. అర్థమైందా? ఇంకోటి, ఆయన వరద బాధితులకు దానికి కూడా జనం ఇబ్బంది పడతారని వచ్చేవాడు కాదు. ఇంకా చెట్లు కొట్టించాడు అంటారా? దూరంగా ఉన్న ప్రజలకి జగన్మోహన్ రెడ్డి కనపడకూడదని కనిపించకుండా ఉంటారని చెట్లు అడ్డం వస్తున్నాయని ఆ చెట్లు కొట్టించేవాళ్ళు. జగనన్న కనపడాలి, జగనన్న ప్రజలు కనపడాలి కాబట్టి ఆ చెట్లు అడ్డం వస్తారు కాబట్టి చెట్లు కొట్టేవాళ్ళయ్యా. పరదాలు ఉండాలి, పరదాలంటే చెట్లు ఉండకూడదు. ఒక ముఖ్యమంత్రికి కనీస భద్రత. నైస్ కాన్సెప్ట్ అండి, నైస్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా మీరు డబ్బుల రూపంలో కానీ లేకపోతే పరిశ్రమల రూపంలో కానీ రాబట్టగలిగారు ఇంత ప్రభుత్వంలో? ఎందుకు తీసుకురాలేదు? ఎన్ని తీసుకొచ్చారు? అదేదో ఒక మీటింగ్ జరిపారు, 5 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి పెద్ద పెద్దగా ఒక సాక్షి పేపర్లో. మీరంత వ్యంగ్యంగా మాట్లాడక్కర్లేదు. పరిశ్రమలు వచ్చినాయి, యువత వాళ్ళ కాళ్ళ మీద చేపల బళ్ళు పెట్టించాం, పానీపూరి బళ్ళు పెట్టించాం, ఆఖరికి పులివెందుల్లో కూడా చేపల ఫిషింగ్ మార్కెట్ కూడా పెట్టించాం. ఆ ఘనత మా గవర్నమెంట్. పులివెందుల్లో రేపు అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వబోతుంది, తెలుసా మీకు ఆ విషయము? తర్వాత వచ్చిన 100 రోజుల్లో కాకుండా వచ్చిన నెల లోపలనే ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం చేత, స్టేట్ ప్రభుత్వానికి సెంట్రల్ ప్రభుత్వం నుండి 15,000 కోట్లను పెట్టుబడులుగా తీసుకొచ్చుకునే ఘనత కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది. ఎప్పుడైనా మీరు తీసుకొచ్చారా ఈ విధంగా? ఇప్పుడు మీరు ముగ్గురు కూటమయ్యారు. కూటమి ఒకటయ్యి సెంట్రల్ గవర్నమెంట్ పైన ఉంది, మీకు ఈ బీజేపీ కలిసి ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా తెచ్చుకుంటారు, మీరు ఏది అడిగినా ఇస్తారు. రాజధాని మీరు 5 సంవత్సరాల్లో రాజధానిలో ఎలాంటి మార్పులు చేయగలిగారు? 3 రాజధానులు ప్రవేశపెట్టాం. అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికే చెందకూడదని 3 ప్రాంతాలు సమంగా పెరగాలని 3 రాజధానులు తీసుకొచ్చాం. 3 ప్రాంతాల్లో మీరు సమానంగా అభివృద్ధి చేశారు. 3 సమానంగా, అక్కడ ఒక ఇటుక, ఇక్కడ ఒక ఇటుక, అక్కడ ఒక ఇటుక మాత్రమే పెట్టేసి సమానంగా చేశారు. అదేనా మీరు చెప్పే సమానత్వం? ఇటక పెట్టాం, తర్వాత ఇంకా గోడ కడతాం. ఏమైంది? అప్పుడు చెప్పిన పెట్టుబడులు ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చినాయి కాబట్టి ఎన్నిక వెళ్ళిపోయాయి. అప్పుడు చెప్పాం మీకు, గుడ్డు మాత్రమే పెట్టింది, ఇంకా పిల్లలు అవ్వాలా, టైం పడతారు. గుడ్డు పదగాలి కదా, గుడ్డు పదగాల, పిల్లలు అవ్వాలా, అది 10 మంది పిల్లల్ని పెట్టాలా. ఓకే, అదేనా మీరు ఇప్పుడు ఈ వరద సమయంలో మీరు ఎలాంటి గుడ్డు పెట్టారంటారు? వరద సమయంలో వరద వచ్చింది. ఈ గత 100 రోజులలో లాస్ట్ 20 రోజులుగా కూటమి ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి వరద సహాయంలో బాగా నిమగ్నం అయిపోయారు. మొత్తం ప్రభుత్వం అంతా కూడా దాని మీదనే ఎక్కువగా ఉంది. ఓకే, ఇలాంటి సమయంలో మీరు ప్రతిపక్షం హోదా కావాలంటున్నారు కదా, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఎలాంటి సహాయం చేయగలిగారు? అసలు వరద రానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. బుడవేరు గేట్లు ఎత్తేసి జామకొచ్చేది వాటర్ వచ్చేసి విజయవాడ పడిపోయింది. ఇంకా సేవ చేయడానికి టైం ఎక్కడది? ఆయన ప్రభుత్వం ఎందుకు అక్కడ ఉండాల్సింది? ప్రభుత్వం, ప్రతిపక్షం ఏం చేస్తుంది? బుడమేరు గేట్లు ఉన్నాయా లేకపోతే హోల్ పడిందా? అంటే పైన గేట్లు ఎత్తేయడంతో బుడమేరుకి వచ్చేసింది హోల్. ఓకే, ఇప్పుడు బుడమేరు వాగు తెగిపోతే, బుడమేరు వాగంటాయా నది? ఓకే, నది అది నది, నేను ఇంకా సముద్రం అనుకున్నాను. ఓకే, సో బుడమేరు సముద్రము తెగిపోతే దానిని గత ప్రభుత్వం ఉంటే ఎన్ని రోజులలో క్లోజ్ చేసేవారు? గత ప్రభుత్వం అంటే యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు అంటే 1 గంటలో మొత్తం అయిపోయేది. మాకు జగన్ ప్రభుత్వం ఉండుంటే 1 గంటలో మొత్తం A to Z కంప్లీట్ అయిపోయేది. వీళ్ళు వారం రోజులు పెట్టి జనాన్ని నీళ్ళలో నానబెట్టి చంపేశారంటే. ఇప్పుడు గత 100 సంవత్సరాలలో ఎప్పుడూ చూడని వర్షాన్ని విజయవాడ ప్రజలు చూశారు. వరద అనేది మీరు చెప్పినట్టుగా మ్యాన్ మేడో, బాబు మేడో, పవన్ మేడో కాదండి. ఇది బాబు మేడే, ప్రకృతి విపత్తు అంటారు దీన్ని. ఉన్న బలంగా ఉన్న దానికంటే 100% ఎక్కువగా వర్షపాతం నమోదవ్వడం వల్ల ఇది ఎక్కడ దాచలేని పొజిషన్ ఉంది కాబట్టి, అది ఏమన్నా పోలవరం కంప్లీట్ అయ్యి ఉంటే కన్నా మీ ప్రభుత్వంలో వాటర్ అంతా పోలవరంలోకి వెళ్ళేవి. పోలవరం కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి ఉన్న వాటర్ని ఎక్కడ దాచలేని పరిస్థితి ఉంది కాబట్టి అవి ఆ కాలువలకు చిల్లులు పడేసి కాలువలు తేగి విజయవాడ ప్రజలను ముంచెత్తాయి. జనము లక్షలలో ఉన్నారు. సహాయం చేసే ఆర్మీ వాళ్ళు కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి
డ్యూటీ పర్సన్స్ కానీ వేలల్లో ఉన్నారు. సో కొంచెం 1 డే లేట్ అవ్వచ్చేమో కానీ ప్రభుత్వము చేతగా అయిన దానికంటే ఎక్కువగానే స్థాయికి మించి అది ఉపయోగపడింది విజయవాడ ప్రజలకు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వరద సహాయాన్ని 100%, 200% కూటమి ప్రభుత్వము బాగానే చేసిందని నేను అనుకుంటున్నాను. మీరు ఎన్ని చెప్పినా సరే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్సే, కావాలని చేసిందే, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి, కక్ష తీసుకోవడానికి చేసిన పనే ఇది ఒక కుట్ర. అది కాదయ్యా మ్యాన్ మేడ్ అంటే, అది కాదు. అన్నమయ్య డ్యాములో కింద ఇసుక లారీలన్నీ ఆగిపోయి ఉన్నాయని చెప్పేసి ఇసుక లోడుకోవడం కోసము డ్యామ్ గేట్లు ఓపెన్ చేయకపోకుండా, ఎంత ఇంజనీర్లు హెచ్చరించినా చెప్పకోకుండా గేట్లు క్లోజ్ చేసి ఉంచారు చూడు అన్నమయ్య డ్యామ్లో, అది మ్యాన్ మేడ్ అండి. అలాగే ఈ ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ క్లోజ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వదులుతూ ఉంటే ఇసుక బోట్లను, టన్నుల కొద్ది బరువు ఉన్న ఇసుక బోట్లను 1-2 అంటగా తప్పిపోయి వచ్చాయి అనుకోవచ్చు. ఒకేసారి 4 భారీ బరువు ఉన్నటువంటి ఇసుక బోట్లతో బ్యారేజీని పగలగొట్టేసి పూర్తిగా జనాలను సర్వనాశం చేసేసి ప్రభుత్వం పడిపోయేలాగా చేసి మా ప్రభుత్వం రావాలని కోరుకుంటూ కొంతమంది చేసిన చూడు, అది మ్యాన్ మేడ్ అంటే. ఇది ప్రకృతి విపత్తు అంటారు. అధిక వర్షపాతం వల్ల ఏర్పడింది. స్టోర్ చేసుకోవడానికి, వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేక గండి కొట్టుకొని వచ్చిన వాటర్ వల్ల ఏర్పడినాయి. అయినా వరదలో కూటమి ప్రభుత్వము తన స్థాయికి మించే చేసిందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క లక్షల్లో ఇరుక్కున్న జనాలను అందరినీ, వేలలో ఉన్న ప్రభుత్వ సిబ్బంది కొంచెం లేట్ అయినా కూడా తొందరగానే జనాలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోకుండా వీలైనంత వరకు అందరినీ సురక్షిత ప్రాంతాలకు జరిపింది. వాటర్ తగ్గిపోయిన తర్వాత కూడా ఎటువంటి రోగాలు రాకపోకుండా పారిశుద్ధ కార్యక్రమాలు స్పీడ్గానే జరుగుతున్నాయి. ఇండ్లు క్లీనింగ్ కూడా ఫైర్ ఇంజన్తో క్లీనింగ్ చేసే విధానం తీసుకొచ్చారు. ఫుడ్ అందుకోలేని ప్లేస్లో వాళ్ళకు ఫుడ్ అందించలేక డ్రోన్లను యూజ్ చేశారు. ఏ రోజైనా టెక్నాలజీ అంటే తెలుసా మీకు? కొట్టుకోండి మీ డబ్బు మీరు కొట్టుకోండి, కానీ ఎన్ని కొట్టినా నిజాలు ప్రజలకు తెలుసు. అదే చెప్తున్నాను. ఒకరికి ఇద్దరికి కొంచెం లేట్గా అందొచ్చేమో కానీ వాళ్ళకు అవసరాలు మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా బాగానే అయ్యాయి. మీరు చేతిలో మీడియా ఉంది కదా అని ఏదో మారుమూలలో ఒకరిని పట్టుకొని వానికి ఆ 100-200 ఇచ్చి వాని చేత మైక్లో చెప్పించినంత మాత్రాన నిజం అబద్ధం అవ్వదు. సరే కానీ తర్వాత గ్రామ సభలు జరిపారు. ఏ రోజన్నా పంచాయతీకి 100 రూపాయలు, ఆగస్టు 15కి, జనవరి 26వ తేదీకి 100 రూపాయలు చెప్తుందని మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు చెప్తే కానీ తెలియదు. గ్రామ సభల్లో, గ్రామాలలో పండుగ వాతావరణం, ఆగస్టు 15కి గణతంత్ర దినోత్సవానికి 10,000 రూపాయలు పంపించి స్వాతంత్ర దినాలను వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఘనంగా జరుపుకోవాలని ఇచ్చిన ప్రభుత్వం. దీన్ని విజనరీ అంటారు. అది ఉందా ఇంతకు మీ ప్రభుత్వంలో? ఇంతకు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారా? డబ్బులు వెంటనే వెళ్ళిపోయాయి. అలాగే మొన్న ఏదో ప్రభుత్వంలో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది. వెంటనే ఆ రోజు సాయంత్రం కల్లా అందరి ప్రభుత్వంలో ఎవరైతే ప్రాణ నష్టం జరిగిందో వాళ్లకు 50 లక్షల రూపాయల చొప్పున చేరిపోయింది. మీడియా మీది, ప్రభుత్వం మీది, మీరు ఏం ప్రభుత్వంలో అదే జరుగుతుంది. లాస్ట్ టైం మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్యాస్ లీకేజ్ జరిగింది. గ్యాస్ లీకేజ్లలో దగ్గర 20 మంది ప్రాణాలు కోల్పోయారు, 300 మంది ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి ఎవరికైనా ఆ డబ్బులు అందాయా? డబ్బులు ఎందుకు ఉంచడం? మా విజయసాయి రెడ్డి గారు వెళ్ళి అదే గ్రామంలో 3 రోజులు స్టే చేసి వచ్చారు. ఆ విషయం తెలుసా? ఇప్పుడు ప్రాణాలన్నీ అయిపోయి గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళకి నష్టపరిహారం ఏం పొందించారని చెప్తున్నాను. నష్టపరిహారం అయితే అందించారు కొంతమంది. తర్వాత మీ పోయిన మంత్రి శాఖలలో ఎవరైనా ఘనంగా ఒక పని చేసే సంగతి ఏదన్నా చెప్పు. ఐటీ పర్సన్ అంటే, ఐటీ అంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటున్నాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకుంటున్నాడో తెలియదు. ఎలా జరుగుతుంది సార్ మన ఆంధ్రప్రదేశ్లో అంటే కోడి గుడ్డు పెట్టింది అంటాడు. కానీ ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక పౌర సరఫరాలలో ఉన్నాడు ఆయన. ఆయన గెలిచిన వెంటనే, సిగ్నేచర్ చేసిన వెంటనే తెనాలికి వెళ్ళేసి మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మొత్తం ఇష్యూస్ని అన్నింటినీ క్లీన్ చేశాడు. తర్వాత
రేషన్లో జరుగుతున్న అవకతవకలు అన్నిటినీ దగ్గర ఉండి చెక్ చేసి వాళ్ళకు ఎవరికైతే కన్నా బాధ్యుడు ఉన్నాడో వాళ్ళని అరెస్టులు చేయించేసి ప్రతి ఒక్కరికి రేషన్ క్లియర్గా వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటున్నాడు. ఏ ప్రభుత్వంలో ఏ మంత్రినైనా తీసుకో, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ మంత్రినైనా తీసుకో, పార్థసారథి గారైతేనేమి, నారాయణ గారైతేనేమి, ప్రతి ఒక్కరూ కూడా గత ప్రభుత్వంలో ఏం జరిగింది అన్న శ్వేత ప్రభుత్వాన్ని రిలీజ్ చేసేసి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతుంది అన్న దాని మీద క్లియర్ కట్గా ఉన్నారు. అమరావతి నిర్మాణమే కాకోకుండా అమరావతి చుట్టూ కూడా రింగు రోడ్డుకు సెంట్రల్ నుంచి ఫండ్స్ రాబడుతున్నారు. అది ఈ కేవలం 100 రోజుల్లో చేయగలిగిన పని. అంటే మీ ఒక్కళ్ళు మంచి చేశారు, మా మంత్రులు ఏదో మంచి చేయలేదని మీరు చెప్తున్నారు అంతేనా? మా తొర్రుపల్లి నాన్నగారు తెలుసా మీకు? మచిలీపట్నం మా వంద నాన్నగారు తెలుసా? ఒక వృద్ధురాలకి 250 రూపాయలు ఇచ్చి 2 చెప్పులు జతలు కొని ఇచ్చారు తెలుసా మీకు? ఏ మంత్రి ఇస్తాడు అలా కొని? తీసుకెళ్ళి షాపులో 2 జతలు చెప్పులు జతలు ఇప్పించాడు మా తొర్రుపల్లి నాన్నగారు. తెలుసా మీకు ఆ విషయం? మళ్ళీ కనబడి ఉన్నాడు, కనబడి నింటే కన్నా ముస్లిం దాంతోనే కొట్టేది. అలాగే చెప్పాను కదా ఇంతకుముందు, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాను నువ్వు చెప్పు. ఏ పేర్లు పెట్టారు పథకాలకు అని చెప్పి నువ్వు అడుగు, చెప్తాను. చెప్పు. అవును, మీ ప్రభుత్వంలో పథకాలు అనేటివి ఉన్నాయి. పథకాలు అంటున్నావు కదా, మా ప్రభుత్వము పథకాలు ఇప్పుడే ఇవ్వలేదు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా వస్తుంది. ఎందుకంటే మీరు లాస్ట్ ప్రభుత్వంలో కూడా మీరు అన్ని ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. సూపర్ 6లో కొంతవరకు ఏవైతే ముందు సిగ్నేచర్స్ చేస్తానో ప్రభుత్వంలోకి ఎక్కిన వెంటనే సిగ్నేచర్స్ డిఎస్సి మీద అయితేనేమి, అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అయితేనేమి, ఇలాగా ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చేస్తానని చెప్పాడు. అవి 5 వెంటనే ప్రభుత్వంలోకి రాగానే చేసేసాడు. ఈ పథకాల సంగతికి వచ్చేటప్పటికి ప్రభుత్వం కొంచెం కోలుకున్న తర్వాత స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. పథకాల పేరు గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం మీ ప్రభుత్వం ఏమేమి పేర్లు పెట్టింది? జగనన్న గోరుముద్ద, జగనన్న విదేశీ పథకం, జగనన్న కాలనీలు, జగనన్న ప్రాణవాయువు, ఇలా ఒకటేంటి అన్ని పేర్లు మా జగనన్న పేరు మీదే పెట్టావు. అలాగే మున్సిపాలిటీలో చెత్తబండి వస్తుంది, దాని మీద కదా జగనన్న చెత్తబండి అని రాయొచ్చు కదా. అది కూడా ప్రభుత్వం డబ్బులే కదా. అది ఎట్లా రాస్తాం? ఇప్పుడు ఇది జనం నుంచి వచ్చిన డబ్బు, ప్రభుత్వము జనానికి పెట్టవలసినది. ప్రభుత్వం ఎవరిది ఉంటే ఆ నాయకుల పేర్లు అనేది అనవసరం. స్వతంత్ర నాయకులు ఉన్నారు, లోకల్ నాయకులు ఉన్నారు, పాతకాలంలో భూమి కోసం పోరాడిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి నాయకుల పేర్లు పెట్టుకోవాలి. అందుకనే వీటి ఆలోచనను ఈ సాంప్రదాయాన్ని కొంచెం కొంచెం మార్చే కోవలో జగనన్న విద్యా కానుకను, జగనన్న విద్యోన్నతనే ఉండేది, అంటే మాస్టర్స్కి వెళ్ళేవాళ్ళు, దాన్ని ఎగ్జాక్ట్గా దాన్నేమే పెట్టేశారు అనమాట. దానికి ఎటువంటి బాబు పేరు కానీ పవన్ పేరు కానీ యాడ్ చేయలేదు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పెట్టారు. బయట దేశానికి విదేశాలకు చదువు కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాటిని జగనన్న విదేశీ విద్యా కానుకని పెట్టారు. దాన్ని అంబేద్కర్ విదేశీ విద్యగా మార్చారు. అంటే అంబేద్కర్ అంటే మీకు పరిచయం లేకపోవచ్చు, ఆయన రాజ్యాంగం బుక్ రాసేసి లా అండ్ ఆర్డర్ను నీట్గా పెట్టాలని అనుకున్న వ్యక్తి. మీకు పెద్దగా పరిచయం ఫైనల్గా నేనేం చెప్తాను అంటే, ఏ ప్రభుత్వం అయినా సరే మనం ఈ 100 రోజులని రిఫరెన్స్గా తీసుకొని మనము ప్రభుత్వం ఇలా ఉంటుంది అని మనము ఒక డిసిషన్కి అయితే తీసుకోలేము. కానీ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది పాజిటివ్స్ నెగిటివ్స్లతో పోల్చుకుంటే పాజిటివ్స్ అనేది 90% ఉన్నాయి, కేవలం 10% మాత్రమే. అంటే మనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ పథకాలను అమలులో కానీ, లేకపోతే ఈ వరదలో కొంతమందికి సరైన సౌకర్యాలు అందలేదు అన్న విషయంలో అయితేనేమి, ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నా కూడా పాజిటివ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు తీసుకురావడము, రాజధానికి సంబంధించినటువంటి రింగ్ రోడ్ను ఏర్పరచడము, గ్రామ సభలు నిర్వహించడము, ఎవరి డబ్బు వాళ్ళకే చేరాలి అనే ఎయిమ్ను పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు పెట్టుకోవడము, ఏ విషయమైనా సరే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో అలాగే చంద్రబాబు గారితో చర్చించి మంత్రి శాఖలు అందరూ కూడా వాళ్ళ మంత్రి శాఖలలో నిమగ్నులై నాలెడ్జ్ తెచ్చుకొని
మాట్లాడుతున్నారు. శ్వేతపత్రాలను ముందు ఇచ్చి ఇలా సిచ్యువేషన్ ఉంది అని చెప్పి వీళ్ళు ఏం చేయబోతున్నారో అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రెస్ మీట్లు ఎలా జరుగుతున్నాయంటే మనకు అందరికీ తెలుసు. దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి ఈ 100 రోజులను రిఫరెన్స్గా తీసుకుంటే పాజిటివే, తీసుకోకపోయినా కూడా పాజిటివే. మనము మళ్ళీ మీరు ఎంతమంది కాదు 500 రోజులకు కలుసుకుంటాం. కాదు మీరు ఎంతమంది కలిపి లోకేష్ గారు, కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మనోహర్ గారు వీళ్ళందరూ కలిపి ఒక డెసిషన్ రావాలి. కానీ మా జగన్ అన్న ఒక్క డెసిషన్తో చాలు ఏదైనా పసక్. అసలు సింగిల్ సింహం ఎక్కడుంది ఇప్పుడు? బెంగళూరులో ఉందా, విజయవాడలో ఉందా, ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. అక్కడే ఉండమను. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ షూటింగ్ పిలుస్తారో అప్పుడు వచ్చేసి వెళ్ళిపోమని చెప్పి. ఓకేనా? నమస్తే, బాయ్. 7 దొరకారు కదా.